నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి అక్కడ అక్రమంగా ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. దాదాపు 26 కోట్లకు పైగా అక్రమంగా ఎక్కువగా ఫీ వసూలు చేశారనేటువంటి ఆరోపణలు రావడము, అదేవిధంగా కాలేజీని మూసేయాలి, ఆ యూనివర్సిటీని మూసేయాలి, ఎస్వీయూకి అప్పచెప్పాలని చెప్పి విద్యాశాఖ కమిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక సంచలన నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంచలన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఆ వార్త గత 2 రోజులుగా ప్రధాన వార్తాపత్రికల్లో వార్తగా మారినటువంటి విషయము, అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు తీగలాగితే డొంక కదిలినట్లు ఈ యూట్యూబర్లు, ఈ సోషల్ మీడియా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకుంటా ఉన్నారు. ఆ ఇంటర్వ్యూలలో మోహన్ బాబు కాలేజీలో జరుగుతున్నటువంటి దందా ఏదైతే ఉందో, ఆ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఏ విధంగా కలెక్షన్లు చేస్తున్నారో ఆ కాలేజీలో అని చెప్పి ఒక్కొక్కటిగా బయటపడతా ఉంది. ఇక్కడ మెయిన్గా బయటపడతా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఫైన్ల రూపంలో విపరీతంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. సపోజ్ ఇప్పుడు 12వ తారీఖున ఏదైనా ఫీ కట్టాలి అంటే 12వ తారీఖున ఏ కారణం చేత మిస్ అయినా మీరు 13వ తారీఖు 14వ తేదీ పే చేసినా కూడా ఫైన్ల రూపంలో వసూలు చేస్తారని చెప్పి భారీగా ఫైన్లు వేస్తారు. విద్యార్థుల ముక్కు పిండి ఫైన్లు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి ఎవరైనా విద్యార్థులు కనుక ఇదేంది, ఇది అన్యాయం ఏమని అడిగితే బౌన్సర్లను పెట్టి బెదిరిస్తూ ఉన్నారని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా మోహన్ బాబు కాలేజీలోను యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కావచ్చు, సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియో బైట్స్ అయితే రిలీజ్ చేశారు. ఒక్కరోజు ఫీజు ఆలస్యమైన భారీ ఫైన్. ఇంకొక దరిద్రం ఏంటంటే ఎవరి దగ్గరైనా విద్యార్థుల దగ్గర ఇప్పుడు ఫోన్ వాడనోడు ఎవడు ఉంటాడు? సో చిన్న పిల్లలు కూడా పొద్దున నిద్రలేస్తేనే ఫోన్ ముఖం చూస్తా లేస్తూ ఉన్నారు. అలాంటిది ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, డిగ్రీ విద్యార్థులు కావచ్చు, యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల జోబుల్లో పొరపాటున ఎవరైనా ఫోన్ కనుక పెట్టుకొని కాలేజీకి వెళ్తే ఆ ఫోన్ బ్రాండ్ను బట్టి, ఇప్పుడు ఐఫోన్ కానీ దొరికిందనుకో, ఐఫోన్ పెట్టుకొని ఉన్నాడు ఈ విద్యార్థి అంటే వీళ్ళు బాగా సౌండ్ పార్టీ అని చెప్పి వానికి ఒక 5,000 ఫైన్ వేయడము, లేదా చిన్న ఫోన్ ఒక 5,000 రూపాయలు 6,000 రూపాయల ఫోన్ పెట్టుకొని ఉంటే వానికి ఒక 1,000 రూపాయలు ఫైన్ వేయడము. ఈ విధంగా ఫైన్లతో వేధిస్తున్నారని చెప్పి వీడియోలు అయితే బయటకు వస్తుంది. విద్యార్థుల వద్ద ఫోన్లు దొరికినా ఫైనే. ఫోన్ కంపెనీలను బట్టి అక్రమ వసూళ్లు, బౌన్సర్లతో విద్యార్థులకు బెదిరింపులు, ఎంబీ యూనివర్సిటీ వద్ద తల్లిదండ్రుల ఆందోళన, న్యాయం చేయాలని మంత్రి లోకేష్ కి వినతి. ఇది మొత్తం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏం చెప్తా ఉన్నారంటే మోహన్ బాబు మీద కక్ష కట్టి వీళ్ళు కూటమి ప్రభుత్వము ఆల్రెడీ అది కోర్టులో స్టే ఉన్నటువంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి బయట పెట్టారు. బయట పెట్టింది వార్తాపత్రికలకు గవర్నమెంట్కి ఏం సంబంధము? సో బోడిగుండుకు మోకాలకు లింక్ చేస్తూ దానిని తీసుకెళ్లి అదేదో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కక్షపూరితంగా మోహన్ బాబు మీద కక్ష తీర్చుకోమనంటే మోహన్ బాబుని అధికంగా ఫీజులు వసూలు చేయమని చంద్రబాబు నాయుడు చెప్పారా? మోహన్ బాబుని అధికంగా ఫీజులు వసూలు చేయమని లోకేష్ గారు చెప్పారు. ఎవరు చెప్పారు? ఎక్కువగా ఫీజులు వసూలు చేశారు, ఆధారాలతో సహా బయటపడి అడ్డంగా బుక్ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ మీదకి నెపాన్ని నెట్టివేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి 15 లక్షల రూపాయలు ఫైన్ అయితే వేశారు. ఆ 15 రోజుల లోపల ఈ 26 కోట్ల రూపాయలు ఏవైతే అక్రమంగా అధికంగా ముక్కు పిండి వసూలు చేసినటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో తిరిగి విద్యార్థులకు చెల్లించాలనేటువంటి వాళ్ళు చెప్పగా దాన్ని వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే అయితే తెచ్చుకోవడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. ఇప్పుడు ఇదే విషయాన్ని మంచు మనోజ్ చాలాసార్లు ప్రస్తావిస్తే అప్పుడే కనుక చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు మోహన్ బాబుకు ఇంత చెడ్డ పేరు అయితే వచ్చేది కాదు. అది పెడచెవిన పెట్టి మొత్తానికి ఆ మంచు మనోజ్ని ఇంట్లో నుంచే తరిమేశారు. ఇప్పుడు చూడండి, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమ వసూళ్లపై పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల పెంపు, ఫైన్ల పేరిట పెద్ద ఎత్తున అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదట ఫీజు ఒకలా చెప్పి యూనివర్సిటీలో చేరాక మరోలా ఫీజు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఫీజు చెల్లింపు విషయంలో ఆలస్యం అయితే రోజుకు 500 నుంచి 200 దాకా భారీగా ఫైన్లు విధిస్తున్నారని ఓ విద్యార్థి తండ్రి వాపోయాడు. యాప్లో చెల్లించిన ఫీజు, ఫైన్ వివరాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అలాగే మోహన్ మంత్ర పేరిట ఒక్కో విద్యార్థి దగ్గర నుంచి 1000 రూపాయలు వసూలు చేశారని, అయితే ఒక్కరోజు లేట్ అయినందుకు 500 ఫైన్ వేశారని ఆరోపించారు. అలాగే తను ఫీజు కాకుండా అదనంగా ఫైన్ల పేరిట 35,000 వరకు చెల్లించారని చెప్పి ఒక తండ్రి
ఆరోపించారు. సో ఈ ఫీజులు కట్టడమే తలకాయ నొప్పిగా ఉంటే మోహన్ బాబు ఫీజు సపరేట్గా వసూలు చేస్తున్నారు, ఫైన్లు వేస్తూ ఉన్నారంట. ఆ ఒక విద్యార్థి దగ్గరనే దాదాపు 35,000 రూపాయలు వసూలు చేశారంటే ఎన్ని వందల మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత అక్రమంగా వసూలు చేశారో మీ ఊహకే వదిలేస్తున్నాను. కానీ దొరికింది మాత్రం అవకతవకలు జరిగినట్లు దొరికింది మాత్రం 26 కోట్ల రూపాయలే అని చెప్పి మనం వార్తల్లో అయితే చూసాము. సో మొత్తానికి 26 కోట్లు కాదు, అంతకన్నా ఎక్కువే ఉండొచ్చని కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సో ఈ విధంగా 10,000, 7,000 అటెండెన్స్ తక్కువైతే ఇంత, యూనిఫామ్ వేసుకోరాకపోతే ఇంత, పొరపాటున మొబైల్ దొరికితే ఇంత, సో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఇంత అని చెప్పి ప్రతిరోజు ఫైన్లు అని వేసి ఆ విద్యార్థులను వేధించి డబ్బులు అయితే వసూలు చేస్తా ఉన్నారు. ఇదేంది ఈ అన్యాయం అని ఎదిరిస్తే ఆ బౌన్సర్లు పెట్టుకొని బెదిరిస్తా ఉన్నారని చెప్పి తల్లిదండ్రులు అయితే వాపోతా ఉన్నారు. మరి ఇది పెద్ద రచ్చ జరుగుతోంది మోహన్ బాబు యూనివర్సిటీలో. ఈ సమస్య నుంచి మోహన్ బాబు యూనివర్సిటీ ఎలా బయటపడుతుందో చూద్దాం. లేకపోతే తిరిగి ఏమైనా చెల్లిచ్చేస్తారా ఆ 26 కోట్లు తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.